టీడీపీతో పొత్తుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచాయి. జగన్ ప్రభుత్వంపై ఇక యుద్ధమే అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాకరిపాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఆ మూడు పార్టీలు కలిసిన మరో 20 ఏళ్లు జగన్ ను ఏమి చేయలేరని పేర్ని నాని అన్నారు. పవన్ పరామర్శకు వెళ్లారా, డీల్ మాట్లాడుకోవడానికి వెళ్లారా అని ములాఖత్ కాదు మిలాఖత్. టీడీపీతో జనసేన పొత్తు పర్మనెంట్ అని పవన్ క్లారిటీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. బీజేపీ ఏమో పిల్లి మొగ్గలు వేస్తుందని 2014లోనూ బీజేపీ పేరుపై టీడీపీ ప్రచారానికి పవన్ వెళ్లారని, జనసేనతో బీజేపీ పొత్తు తాత్కాలికమేనని, నిండు అమావాస్య రోజు పొత్తు ప్రకటన మంచి శుభ సూచన ఇచ్చారు. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఒక పొత్తు తిరుగుడు పువ్వు చంద్రబాబు నాయుడు గారిని పాపం ఓదార్పు యాత్రకి వెళ్తున్నట్టుగా నిన్నటి నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టీవీ ఛానల్లో కూడా రేపు వెళ్తుంది పొత్తు తిరుగుడు రేపు వెళ్తుందన్నారు. పొద్దున్న 7ంటికి అదిగో విమానం బయలుదేరింది బేగంపేటలో అని చెప్పారు. రాజమండ్రి దిగిందన్నారు. దిగిన దగ్గర నుంచి జైలుకి కారులో బయలుదేరింది, కారు ఎక్కింది, జైల్లో బయలుదేరింది, పొత్తు తిరుగుడు పువ్వు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. మామూలుగా అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పాపం ఈ టీవీ ఛానల్లో అందరూ చెప్తుంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు కదా, ఓ 300 కోట్లు అవినీతి చేసి దొరికాడు, తింటే తినాళ్లే, దొరికితే దొరికాళ్లే, మొన్న నోవాటైల్కి వచ్చి నన్ను పలకరించి వెళ్ళాడు కదా అనే పేరు మీద మనం కూడా ఓదార్పు యాత్ర చేద్దామని చెప్పని ఈ పవన్ కళ్యాణ్ అనే ఆయన వెళ్తున్నాడని చెప్పని అందరూ అనుకున్నారు. మామూలుగా అయితే చెల్లుకు చెల్లు అయిపోయింది. నోవాటైల్కి వచ్చాడు కాబట్టి నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నానని చెప్పి ఇంటికి వెళ్ళి పలకరించడం అయిపోయింది. ఎప్పుడు చిత్తూరు ఘటన అయిపోయింది. చిత్తూరు అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గొడవ అయిన తర్వాత అందరినీ పోలీసులను తన్నిచ్చి కొట్టించి చంపే ప్రయత్నం చేసిన తర్వాత ఈ పోలీస్ కానిస్టేబుల్ కొడుకని చెప్పుకునేటువంటి మన పవన్ కళ్యాణ్ పోలీసులను పలకరించకుండా, నాన్ జాతిని పలకరించకుండా మాటమాటికి చెప్తాడు కదా నేను పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని. ఈ కానిస్టేబుల్ కొడుకు కానిస్టేబుల్ కొట్టిన వాళ్ళని కొడితే కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి పలకరించకుండా కొట్టిన ఆయన దగ్గరికి వెళ్ళి మొన్న నాకు నోవాటైల్కి వచ్చాడు, ఇప్పుడు ఈయనకి వెళ్ళి నేను పలకరిస్తున్నానని చెప్పని అయిపోయాడు. మళ్ళీ కొత్తదేంటి అయిపోయింది కదా వాయనం, మళ్ళీ కొత్తగా ఈయన వెళ్తున్నాడు ఏంటి జైలుగా అనుకున్నారు అందరూ. జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. బయటకు వస్తే విచారంగా ఇంటికి మామూలుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి విమానంకి వెళ్ళిపోతాడు అనుకున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడిని పరామర్శించడానికి, ఓదార్చడానికి వెళ్ళాడా పవన్ కళ్యాణ్ గారు, లేదా మళ్ళీ నేను ఇక మాట అంటే మాత్రం ఆయన కుళ్ళుకుంటాడు? దేనికి వెళ్ళాడు? బేరం మాట్లాడతాకి వెళ్ళావా? దేనికి వెళ్ళావు? లేదా సీట్లు మాట్లాడుకుంటాకి వెళ్ళావా? ఏ డీల్ మాట్లాడుకుంటాకి వెళ్ళావు? డీల్ కుదిరిందా లేదా? మరి ఎన్ని చెప్పాలి కదా.